ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఈరోజు పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించబోతూ ఉన్నారు. వాళ్ళ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరుడి అరెస్టును నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని వైసీపీ తీసుకుంది. అయితే ఇక్కడ అనుభయాసులుగా కొన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు ప్రజల సమస్యల కోసం పోరాటం చేసి కేసులు పెట్టించుకొని అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే వాళ్ళకి మద్దతుగా ప్రజలు కావచ్చు, ఆయా పార్టీల నాయకులు కావచ్చు కొవ్వొత్తుల ర్యాలీలు చేసేవాళ్ళు. కేవలం ప్రజల సమస్యల మీద ఆందోళన చేసి కేసులు పెట్టించుకొని అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే వాళ్ళ మీద కేసులు పెట్టడాన్ని, అరెస్ట్ చేయడాన్ని, నిర్బంధించడాన్ని నిరసిస్తూ ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించేవాళ్ళు. కానీ ఇప్పుడు వైసీపీ పార్టీ తీసుకున్న కార్యక్రమం ఏంటి? ఏ కేసులో అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు జైలుకి వెళ్ళారు అంటే హత్యకు సంబంధించిన కేసులో వెళ్ళారు. హత్యకు పురుగొల్పినటువంటి కేసులో వెళ్ళారు. గుండ్లపాడు దగ్గర ఇద్దరు టీడీపీ కార్యకర్తల్ని, అన్నదమ్ముల్ని హత్య చేసినటువంటి కేసులో బాధితుల ఆరోపణ మేరకు, నిందితుల స్టేట్మెంట్ మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరుడి మీద కేసు నమోదైంది. బాధితుల ఆరోపణలు, నిందితుల స్టేట్మెంట్ మేరకు పిన్నెల్లి సోదరుడు కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ముందస్తు బెయిల్ కోసం తిరగని కోర్టు లేదు. ఒకటైనా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది, వాళ్ళ మీద ఇప్పుడే చర్యలు తీసుకోకండి అని. తర్వాత ప్రిలిమినరీ ఎవిడెన్స్ చూసిన తర్వాత ముందస్తు బెయిల్ ఇవ్వటానికి సుప్రీంకోర్టు నిరాకరించి సరెండర్ కమ్మని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీళ్ళని అరెస్ట్ చేసుకోవచ్చని పోలీసులు చెప్పింది. మీరు వెళ్ళి పోలీసుల ముందు లొంగిపోండి పిన్నెల్లి సోదరులకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ఫలితంగా తప్పని పరిస్థితుల్లో ఇంకా అవకాశం లేక పిన్నెల్లి సోదరులు పోలీసుల ముందు లొంగిపోయారు, అరెస్టు కాబడ్డారు. కోర్టు విధించినటువంటి రిమాండ్ మేరకు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నట్టు? ఇక్కడ అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం కాదు. ఇక్కడ అరెస్టు పోలీసులు కావాలని ఇక్కడ చేయలేదు. కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మరి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకి వ్యతిరేకంగా వైసీపీ అను కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టదలుచుకుందా? ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వేరు, ప్రభుత్వంలో భాగమైన పోలీసుల్ని ప్రశ్నించడం వేరు, కోర్టుల్ని ప్రశ్నించడం వేరు. వ్యవస్థల మీద ఉన్న గౌరవం కొద్దీ కోర్టులను ఎవరూ ప్రశ్నించరు. కానీ వైసీపీ పార్టీ కోర్టును ప్రశ్నించదలుచుకుందా? ఇలా సుప్రీంకోర్టు ఒకప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి కొంత రక్షణ ఇచ్చింది. అదే సుప్రీంకోర్టు ప్రిలిమినరీ ఎవిడెన్స్ చూసిన తర్వాత పోలీసుల ముందు సరెండర్ కామని ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడ వైసీపీ హయాంలో అరెస్ట్ చేసినట్టు డోర్లు పగలగొట్టి గోడలు దూకి పోలీసులు అరెస్టులు చేయలే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అరెస్టులు ఎలా జరిగాయి? గోడలు దూకి వెళ్ళి మరి డోర్లు బద్దలు కొట్టుకొని మరీ అరెస్టులు చేసేవాళ్ళు టీడీపీ సంబంధించిన నాయకుల్ని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఇక్కడెక్కడ అలా అరెస్టు జరగలే. అరెస్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిగింది. అది కూడా పిన్నెల్లి సోదరులే సరెండర్ అయ్యారు, కావాల్సి వచ్చింది. వాళ్ళ కింది కోర్టు నుంచి పై కోర్టు వరకు ఉన్నటువంటి అన్ని రక్షణ చర్యలను, అన్ని న్యాయపరమైనటువంటి రక్షణ వాటన్నిటిని పొంది ఇప్పుడు తప్పని పరిస్థితిలో సరెండర్ అయి జైలుకి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ చేస్తుందంటే ఏం సందేశం ఆ పార్టీ ఇవ్వదలుచుకుంది? గతంలో కూడా పిన్నెల్లి సోదరులు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలా? ఎన్నికల పోలింగ్ రోజు ఈవీఎంను పగలగొట్టిన కేసులో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు, మళ్ళీ ఎన్నికల కమిషన్ కూడా రాజ్యాంగబద్ధ వ్యవస్థే, అదేమో రాజకీయ పార్టీ వ్యవస్థ కాదు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడానికి సిద్ధపడితే చాలా కాలం అజ్ఞాతంలో కలిపారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. అప్పుడు కూడా కోర్టును అప్రోచ్ అయ్యి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. అది వర్కౌట్ కాలే. పోలీసులు అతి కష్టం మీద సెర్చ్ ఆపరేషన్ నడిపి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ ఉన్నారో గుర్తించి అదుపులో తీసుకున్నారు. అప్పుడు నెల్లూరు జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఏం చేశాడు? మా ఈవీఎం బాగొట్టాడు, అంతమాత్రం అరెస్ట్ చేస్తాడని మాట్లాడారు. అంటే
వైసీపీ దీన్ని సమర్థించదలుచుకుందా? ఈవీఎం బాలు కొడితే సమర్థిస్తారు, హత్యలు చేస్తే సమర్థిస్తారు, రప్ప రప్ప అంటే సమర్థిస్తారు, వేటకోళ్ళతో కోస్తామంటే సమర్థిస్తారు. అంటే ఇది ఎక్కడ రాజకీయం? ఒక డెమోక్రటిక్ రాజకీయ పార్టీ ఓపెన్గా దొంగలని, రౌడీలని, లేదా రౌడీతనాన్ని, దొంగతనాన్ని వెనకేసుకు రాదలుచుకుందా? ఎందుకు ఈ అనుమానం అంటే, మొన్నటికి మన పరకామణి చోరీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ మనం చూసాం కదా, చిన్న దొంగతనమే కాని చెప్పేసి అంటారు. చిన్న దొంగతనం ఎట్టయింది? 14 కోట్లు దేవుడికి రాసిచ్చాడు, ఆ 14 కోట్లు కూడా దొంగ సొమ్మె అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు. అందుకే రాపించాల్సి వచ్చిందని. 14 కోట్లు దొంగలించిన సొమ్మని దేవుడికి ఇచ్చినప్పుడు 14 కోట్లు అని చిన్న అమౌంటా? అది కూడా ప్రభుత్వ వాల్యూలో 14 కోట్లు, రియల్ వాల్యూలో 40 కోట్లట. 40 కోట్ల దొంగతనం ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి చిన్న దొంగ అవుతాడా? అది చిన్న చోరీ అవుతుందా? అంటే ఇప్పుడు హత్య కేసులో ఆరోపణలు ఉంటే అరెస్ట్ చేయొద్దు, దొంగతనం అంటే చిన్న దొంగతనమైనా వదిలేయాలి. ఈవీఎం బాల్ కొడితే ఈవీఎంఏగా అని పగలగొట్టిందని వదిలేయాలి. అదేనా వైసీపీ చెప్పదలుచుకుంది? అంటే దీన్ని ఓపెన్గా సమర్థించేటువంటి కల్చర్ ఏంటి? అంటే నిజానికి పిన్నెర్రి రామకృష్ణారెడ్డి గారిని వైసీపీ ఏమంటుంది? 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే అంటుంది. నిజమే, 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే. మాచర్ల నియోజకవర్గం నుంచి 4 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే, పల్నాడు జిల్లాలో కీలకమైన నాయకుడు. కానీ మొన్న ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాడు? అది కూడా 30,000 ఓట్ల తేడాతో ఎందుకు ఓడిపోయాడు? 1,000-2,000 కూడా కాదు, 30,000 ఓట్ల తేడాతో ఎందుకు ఓడిపోయాడు? 4 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే మొన్న ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాడు? కారణం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు వింటాం. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కొంత క్రెడిబిలిటీ ఉండేదేమో, కానీ ఎప్పుడైతే వైసీపీ పార్టీ అనేది ఒకటి వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అనేది ఎక్కడ వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాయకుడిగా ఉండాలి అంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అన్నది ఆయన అలవరుచుకున్నాడు. ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. కేవలం పిన్నెర్రి రామకృష్ణారెడ్డి గారు, కొడానాని కూడా 4 సార్లు ఎమ్మెల్యే, 2004 నుంచి 2024 అన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు. అది కూడా అంతకుముందే వచ్చినటువంటి ఒక ఎన్ఆర్ఐ రాము చేతుల్లో ఓడిపోయాడు. అక్కడ రామునా ఇంకెవరని చూడలే, కొడనాన్ని ఓడించాలని ఓట్లేశారు. ఎందుకు ఓట్లేశారు? ఒకప్పుడు గుడివాడ అంటే నాని, నాని అంటే గుడివాడ అనుకున్న పరిస్థితి నుంచి కొడనాన్ని ఎందుకు ఓడిపోయాడు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసం ఆయన చెప్పినట్టు విన్నాడు కాబట్టి తన క్రెడిబిలిటీని కొడనాన్ని కోల్పోయాడు. అతని బూతులు, అతని చేష్టలు, అతని రౌడీజం, ఒక నిర్మించుకున్న 20 ఏళ్ళ సామ్రాజ్యం కుప్పగూలిపోయింది. పేరు, సామ్రాజ్యం అంతా కూడా, పేరు, ప్రతిష్ట మొత్తం గంగలో పోసిందట్టింది. వల్లభిని వంశీ 2 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయాడు. బొత్స సత్యనారాయణ విజయనగరం సీనియర్ మోస్ట్ నాయకుడు, చీపురపల్లి వరుసగా గెలిచేవాడు. అనేక సార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఒకటైనా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డ వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో బొత్స సత్యనారాయణ. కానీ మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వినటం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పనిచేయటం వల్ల. ఇప్పుడు పిన్నెర్రి రామకృష్ణారెడ్డి పరిస్థితి కూడా అదే. ఇంకా పిన్నెర్రి రామకృష్ణారెడ్డి ఓన్ చేసుకొని అతన్ని ఈ విధంగానే ఉపయోగించుకుందామని మీరు అనుకుంటే, పిన్నెర్రి రామకృష్ణారెడ్డి అయినా, మీరు ఇంకొక కొడాలనైనా, ఇంకొక నాయకుడైనా సరే, వాళ్ళు ఇలానే ఉంటే, ఆ పార్టీ ఇలానే ఉంటే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ప్రమాదాలు ఉండటమే కాదు, వచ్చే ఎన్నికల తర్వాత వీళ్ళంతా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ కావాల్సిందే. పిన్నెళ్ళైనా, కొడాలనైనా వీళ్ళు కావాల్సిందే. ఎందుకంటే ఇలా రాజకీయాలు చేస్తే ప్రజలు యాక్సెప్ట్ ఎప్పటికీ చేయరు. ఇలాంటి రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అందుకనే కదా మొన్న ప్రధానమంత్రి గారు చెప్పారు, మోడీ గారు, నాకు వస్తున్న రిపోర్ట్ మేరకు జగన్ పార్టీ పలచన పడుతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి బలం పూర్తిగా తగ్గుతూ ఉంది. ఎందుకు తగ్గదు? ఇంకా అదే కల్చర్లో ఉంటే ఓటమికి ఏ కారణాలైతే కారణమైనయో ఇంకా దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా అదే వైఖరితో పార్టీ ఉంది, అదే వైఖరితో నాయకులు ఉన్నారు. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.